నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కుటుంబ ప్రభుత్వంలో ప్రజలకి సుమారుగా ఈ సంవత్సర పరిపాలనలో 30 కోట్ల పైచిలుకు కరెంటు బిల్లు పెంచి మరీ వసూలు చేసిందనే అభియోగం వ్యక్తమవుతోంది. అయితే ప్రధానంగా కరెంటు బిల్లు ఎంతో కొంత నిర్వహిస్తాం అని చెప్పిన కుటుంబ ప్రభుత్వం ఈరోజు మాట తప్పి ఇలా వ్యవహరించారని ప్రధానంగా ప్రజలందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 30 కోట్లు పైచిలుకు కుటుంబ ప్రభుత్వం సేకరించింది అదనపు ఛార్జీలోన. బట్ అసలు ఇందులో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటారు? నేను అంటే మాట ఇస్తే మాట తప్పడు, మడం తెప్పడు అన్న ఒక ప్రభుత్వం. మేము మాట ఇస్తున్నాం, మీకు ఖచ్చితంగా రేట్లు తగ్గిస్తామని భూమికి తెల్లారక మునిపే మడం తిప్పిన ఈ ప్రభుత్వం. రెండింటికి వ్యత్యాసం చూస్తే గతంలో ఒక 3 సార్లు 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన గత ప్రభుత్వం, అంటే డైరెక్ట్గా. కానీ గత ప్రభుత్వం పెంచిన దాన్ని కూడా ట్రోప్ ఛార్జీలు అని చెప్పి ఎప్పుడు 22, 21, 23 నుంచి కూడా వసూలు చేస్తూ ముక్కుపిండి ట్రోప్ ఛార్జీలు అని దగ్గర 17,500 కోట్లు ఒక దెబ్బ, గణనీయంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఓవరాల్గా 30,000 కోట్లు. ఈ ప్రత్యక్ష దోపిడీ అనాలా, లేకపోతే ప్రత్యక్ష రక్త పిశాచీలు తాగినట్టు తాగుతున్నారా అని అనాలి. ప్రధానికి గతంలో సెకీతో ఒప్పందం ₹2.49 అంటే ఇక్కడ ₹4.60 ఒప్పందం చేశారు. అట్లీస్ట్ ఆ సోలార్ ఎనర్జీ అయినా ఇక్కడ తీసుకొచ్చి మనకి ఇంకొక సబ్సిడైజ్డ్ పవర్ ఏమైనా ఇస్తారేమో అని చూస్తుంటే విద్యుత్ మీటర్లు ఎరగొట్టండి అని పాదయాత్రలో చెప్పిన లోకేష్ గారు మాట ఏంటో నాకు తెలియదు. కానీ విద్యుత్ మీటర్లు పెట్టడానికి బ్రహ్మాండమైన బృహత్తర కార్యక్రమానికి తెరలేపి ఓ పక్క విద్యుత్ మీటర్లు పెడుతున్నారు. అంటే మనం చూడండి, సిమ్ కార్డు రీఛార్జ్ చేసుకుంటున్నాం కానీ మన సిమ్కి పనిచేయనట్టు ఈ రోజు దాకా ఉన్న లగ్జరీ అంటే నెలంతా వాడి కరెంటు బిల్లు కట్టే మనకి డైరెక్ట్గా ముందే దోచుకుని చూడండి, రేషన్ షాప్లో బియ్యంలాగా ఇవాళ పిడికెడే తినండి, 2 పిడికెలు తినండి అన్నట్టు వీళ్ళు మనకు వాడకాన్ని కూడా వీళ్ళే నేర్పుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఓ పక్క ఇది 30,000 కోట్లు ప్రత్యక్షంగా మన దగ్గర ఎత్తిన డబ్బులు అనుకుంటే, నిన్నటితో కలిపి నిన్న మహిళలంతా తీసుకొచ్చిన అప్పులు చూస్తే 191,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. పోనీ అప్పులు తీసుకొచ్చి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా పంజారం పెడుతున్నారంటే అది లేదు. పోనీ ఇక్కడ ఇదైనా తీసుకొచ్చి వీటితో ఏమైనా మనం పరిరక్షిస్తున్నారా, ఎబ్బడి ముబ్బడిగా పెరిగిన రేట్లను నియంత్రిస్తున్నారంటే పెట్రోల్తో సైతం దేశంలో ఎక్కడ లేని రేటు మనకే ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు కంపేర్ చేస్తే మన దగ్గర నెత్తి వాచిపోతుంది. బోధుడే అని చెప్పి ప్రభుత్వం పునర్మార్పిడి చేసుకుని వీళ్ళు ప్రభుత్వం తీసుకొచ్చి కూడా మళ్ళీ మన బాధడానికి ఇంకా ఎక్కువ చేసి బాధడానికి వచ్చారని చెప్తున్న ఉదంతం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక కరెంటు ఛార్జీలు కానీ, పెట్రోల్ ఛార్జెస్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, లేదంటే వీళ్ళు రేషన్ వస్తువుల పంపిణీ విషయంలో కానీ అన్నిట్లోనూ అన్సర్టనిటీ, అంబిగ్యూటీ. ఇదేంటి ఇది నాకు అసలు ఇది చంద్రబాబు నాయుడు గారు అనే రోజుకి 3 సార్లు నేను అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకుంటున్నాను. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అనా, ఇది ఎప్పుడు ఇలా లేదు. అసలు ఇష్యూస్ మీద మాట్లాడే ఉదంతమే ఉండేది కదా చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఎప్పుడు. మహా అయితే మనకు కరువు కాటకాలో లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఒక సిచ్యువేషను ఈ విధంగా ముందుకు వెళ్ళిపోవడమే తప్ప ఎక్కడికక్కడ ఇదేదో స్పీడ్ బ్రేకర్లతో బండి ఒక చూడండి కొన్ని వీధుల్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఒక వీధిలో 20 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. నువ్వు ఎంత తోలుదామన్నా ఫస్ట్ గేర్ మార్చలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క డబ్బులు ₹10 జేబులో ఉంటే ₹100 పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు గారికి ఇవాళ జేబులో ఇంత 191,000 కోట్లు 30,000 కోట్లు ఎలక్ట్రిసిటీ త్రూగా సంపాదించి కూడా ఏమిటో ఈ బేదరపులేటో చేతకాని పాటలేటో అసలు మా వల్ల కావట్లేదని అచ్చెన్నాయుడు గారి లెటర్లతో మాట్లాడించడం ఏటో ఓకందట్లే. ఇప్పుడు ఎక్కడికక్కడ అలా నిలువరించబడిపోతావు నిస్త్రాణంగా. ఏదో మంటి పొగడం పోవాలి ఉంటాయి చూడండి, మను తిన్న పాముల్లాగా ఉంటారు, అలా ఉంటున్నారు. మరి ఇప్పటి దానికైనా ఆయన వయసుకు కూడా సంబంధం లేకుండా ఆయన స్థాయి ఇది. ఒక నవ యువకుళ్ళ పరిగెట్టి బస్సు ఎక్కిన ఉదంతం చూసాం. నవ యువకుళ్ళ రాష్ట్రాన్ని పరిగెట్టిస్తాడని అందరూ చెప్పుకున్న దగ్గర ఏంది ఇది అక్కడ? ఇది బెయిల్ పిటిషన్కి ఏజ్ ఫ్యాక్టర్ను ఆరోగ్య పరిస్థితి కారణం చెప్పినట్టు ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మీ ఏజ్ ఫ్యాక్టర్ను ఆరోగ్య స్థితిలో ఏమైనా చెప్తారు ఎక్స్క్యూజెస్ అది దగ్గరలో? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని చెప్పి మనం కాళ్ళు ఎగరేసుకోవాలి. అలాంటి తిరిగి కాకరకాయల కేకరకాయనట్టు ఉంది పరిస్థితి చూస్తే. ఇంత నిస్సహాయ స్థితి, ఇంత అచేతన స్థితిలో ప్రభుత్వం నడపడం చంద్రబాబు గారి ట్రాక్ రికార్డులో ఆయన 15 సంవత్సరాల్లో ఉండదు అసలుకి. నాకు తెలిసి ఆయన చీఫ్ మినిస్టర్ ఏరాలో ఇంత టిమిడ్గా ఇంత స్తబ్దంగా ఒక ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. ఇప్పుడు ఆ మాటలు వెనక్కి తీసుకుంటారా లోకేష్ గారు విద్యుత్ మీటర్లు విషయానికి? అన్నీ కామెడీ షోలు అండి.
వాళ్ళతో దే ఆర్ అండర్ ద క్లస్టర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మీకు మళ్ళీ చెప్తున్నాను, విద్యుత్ మీటర్లో ఉన్న దగ్గర కేసీఆర్ గారు స్టాండ్ ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఆయన అగ్రిగేట్ 5,000 కోట్లు పర్ ఇయర్, 25,000 కోట్లు తృణప్రాయంగా వదులుకొని నాకు అక్కర్లేదు నేను విద్యుత్ మీటర్లు పెట్టనని చెప్పాడు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మాటలు ఏం మాట్లాడలే, కానీ తన పని తను చేసాడు మీటర్లు పెట్టకుండా. ఆయన మీటర్లు పెట్టేస్తాడని చెప్పి వీళ్ళు చెప్పి ఆ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత 3 గంటకి తెలియకుండా మీటర్లు పెట్టే కార్యక్రమంకి వీళ్ళు తెరలేపారు. ఏమనాలి? విశ్వసనీయత, నమ్మినవాడు గొంతుకొస్తే వీటన్నిటికీ ఈ ప్రభుత్వం తార్కాణంగా ఉండబోతుంది. ఏం చెప్పాలి? బట్ నలిగిపోతున్న ప్రజలు ఎలా సార్? నలగనే అండి. నాన్న పులి కదే, నాన్న ఉంటే అంటే పరిగెట్టుకొస్తాడని చెప్పి నాన్న పులి అంటే పరిగెట్టుకొస్తాడు చూడండి నాన్న. అలా 3సారి ఏమైంది? అదే అవుతుంది. కానీ దురాశ దుఃఖానికి చేయటనో కథ ఉంటుంది. అందులో ఏముంది? అక్కడ బంగారు బాతు గుడ్డుకి కక్కుర్తిపడి రోజు పెడుతుంది కదా, కడుపు కోసేస్తే మొత్తం ఏదో ప్రపంచం తెరబడిపోయిన గుడ్లు ఉంటాయి అనుకుంటాడు. ఏమవుతుంది? లాస్ట్కి బాతు చచ్చిపోద్ది, వీడి గుడ్లు వచ్చే ప్రసక్తే ఉండదు. అలాంటి పరిస్థితి కోరి కోరి ఎంచి తెచ్చుకుంటే ప్రభుత్వాన్ని. అమ్మఒడు అంటే ఒకటే ఇచ్చాడు, తల్లికి 100 అంటే ఇంటికి 10కి ఇస్తారు. మరి రామనాయుడు గారు చెప్పారు కాబట్టి ఆడపిల్ల కనబడితే చాలు ఒకడికి 1800 చెప్పిన 18,000 అని ఊహలు ఉయ్యాల్లో ఊగితే ఏమవుతుంది? నిరుద్యోగ భృతి 3,000 అంటే గతంలో ఏమైందో ఆ పాటి తెలుసుకోకుండా నిరుద్యోగులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళే కదా ఓట్లు వేసిన వాళ్ళందరూ. ఏమైందో తెలియదు వాళ్ళకి. అంచేత మీరు ఏ ప్రాతిపదిక మీద దేన్నైనా ఆలోచిస్తారు? ఏ విషయమైనా మీరు చూడండి. ఎబ్బడి ముబ్బడిగా ఉన్న రాష్ట్ర ఆదాయ వనరులు లేని రాష్ట్రం కింద పోర్ట్రేట్ చేసిన వీళ్ళు వనరులతో సుభిక్షంగా 10 అడుగులు ముందుకెళ్తున్న రాష్ట్రం మొనాటమని బ్రేక్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద కాయిన్స్ మనం చేద్దామని చెప్పి వండర్స్ సృష్టిస్తామని చెప్పొచ్చి సంపద సృష్టించడంలో నన్ను మించిన లేరని నిజంగా సంపద సృష్టించే మార్గం గత ప్రభుత్వం సుగమం చేసిన దాన్ని కూడా తీరు కూర్చుని తారలాడిందని చెప్పి దాన్ని ఆ పథకాన్ని రద్దు చేసి ఏది లెక్కరది దాంట్లో స్కాము తొక్క తోటకూరని 14 నెలలు బట్టి కాలక్షేపం చేస్తున్నారు. దీంట్లో వచ్చేది ఏముంటుంది? అవుట్కమ్ అదే ప్రభుత్వ రంగం లిక్కర్ పాలసీని అడాప్ట్ చేసుకుని ఇప్పుడు అన్ని బ్రాండ్లు అమ్ముతూ ప్రతి షాపు బంజం షాపు ప్రభుత్వం నడిపిస్తే ఎన్ని రూపాయల డబ్బులు వచ్చింది ఎక్స్చెక్కర్కి. ఇలా కాలు రగరేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిగెడుతుంది. తాగి సాబండి, ఎవరు తాగితే తాగండి. ఈ పాలసీ ప్రకారం వచ్చే రెవెన్యూతో 10 పనులు చేసుకోవచ్చు. బట్ విద్యుత్ శాఖ మంత్రి ఎలా సార్ ఈ పనితీరుని, పురోగతి ఏంటి ఆయన ద్వారా? ఏంది పురోగతి? ఏంది అధోగతి? ఇందులో గతి లేని ప్రయోజనం లేని ప్రాతిపదిక మీద ముందుకు వెళ్తున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. లెట్ దెమ్. ఇది ఇలాంటివన్నీ ప్రజా ఉద్యమాలకి, ప్రజల్లో ఒక తీవ్రమైన నిరసనలు తెలియజేసే ప్రాతిపదికలకి ప్లాట్ఫామ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఏంటి ఇలా కరెంట్ బిల్లు, ఎవరికైనా కరెంటు బిల్లు వస్తే గుండె అయిపోయి వస్తున్నారు. 2,000, 3,000 సామాన్యుడు కూడా. చూడండి కర్ణాటకలో ఏమైంది? అదేంటిది స్కానర్ పెట్టి పే చేసిద్ది. ఒకడికో 20 లక్షలు దాగానే వాళ్ళు సంఘటితంగా అయ్యారు. ఇంకెలాంటి కుదరు, క్యాష్ ఇస్తేనే కొనుక్కోలేదు, అందులో పడి చావండి అని చెప్పారు. తీసుకోరట ఎవరును. ఇదే ఫోన్పేలు కూడా రక్త దోపిడీ మొదలవుతుంది. ఊరుకుంటారా? ఆల్రెడీ బ్యాంకులో డబ్బులు వేసినా మన దగ్గర వాచిపోతుంది, డబ్బులు తీసినా వాచిపోతుంది. మనకేంటి ఈ బాధ? సో ఇవన్నీ గమనించి ఖచ్చితంగా దే విల్ బి అన్ బెటర్ ఆన్సర్ అండ్ ఆల్టర్నేటివ్ ఆన్సర్ ఫర్ దిస్. అదే ప్రజలు. సరే, అయితే మీరు మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కాదు అని వాదిస్తారు మీరు. అంటే అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఏంటి? ఎవరు నిర్ణయాలు అనుకుంటున్నారు ప్రధానంగా? అది ఎవరి నిర్ణయం నాకు అనవసరం. నేను చంద్రబాబు గారి గవర్నమెంట్ 95 నుంచి ఫాలో అవుతున్నా. వాట్ ఇస్ ద గుడ్ గవర్నెన్స్ అని తెలియకుండా మనం ఎలా ఉంటాం సార్? నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను. చంద్రబాబు గారికి చూశాను, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం చూశాను, రామారావు గారి ప్రభుత్వాలు చూశాను, అంజయ్ గారి గవర్నమెంట్ కూడా చూసాం. చిన్నపిల్లలు నేను కూడా తెలుస్తాయి సార్. ఆ ప్రభుత్వాలతో ఈ ప్రభుత్వాలు కంపేర్ చేసుకోకుండా రాష్ట్ర ప్రాస్పరిటీ అవన్నీ ఎవరు చూడకుండా విశ్లేషకులు కూర్చుంటామా? అదేలేండి. 14 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని పరిపాలించిన విధానం ఎలా ఉంటుందో, ఆయన పంధా ఏంటో, ఆయన రాజకీయ చతురత ఏదో తెలియకుండానే కూర్చుంటాడు అవడం విశ్లేషకుడు కింద. ఇట్స్ నాట్ ద క్రిటిసిజం, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ కన్సర్న్. మనకి ఎంత బాధ ఉంటుందంటే లోపల, ఇప్పుడు ఒక మనిషి ధర్మ పోరాట దీక్షలు చేసినప్పుడు ఆయన సామర్థ్యం ఏంటి? ఎవరైనా ఆలోచించాడు? ఆయన స్పేర్ చేశాడు ఎవరైనా? ఇప్పుడు ఎందుకు ఈల్డ్ అవుతున్నారు? ఇలాంటివే ప్రశ్నలు ఉంటాయి. గవాస్కర్ ఒక సెంచరీ కొట్టాడు టెస్ట్ మ్యాచ్లో, తెలుసా? ఏది రిటైర్ అయిపోయే ముందు న్యూజిలాండ్ మీద. ఆ రోజు దాకా అతను 1 డే కెరియర్లో అతను అంటే గవాస్కర్ అంటే డిఫెన్స్ ఆడతాడు, 30 కొడతాడు, 40 కొడతాడు, మా అయితే 50 కొడతాడు అనుకునేవాళ్ళు తప్ప, అలాంటిది ఆయన అగ్రెసివ్ బ్యాటింగ్ చూసే రోజు నోటంటే మాట్లేదు. బట్ ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది? రాహుల్ ద్రవిడ్ అందరూ ఏమంటారు? వాల్ అంటారు. 1 డేలో 10,000 రన్స్ పై చేసిన వ్యక్తుల్లో అతను ఒకడు. అంటే ఈ నో హౌ టు అడాప్ట్.
ఆ అడాప్టబిలిటీ ఉన్న లీడర్లో రేరెస్ట్ ఫినామినా ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. అడాప్టబిలిటీ అంటే టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఇవ్వకుండా ఉంటే ఎందుకు మాకాళ్ళు? క్రైసిస్ మేనేజ్మెంటు చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఉండరు. ఏది ఆ చిత్రత ఏది? చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో బుడమేరు వాగు వరదకి ఆయన అడ్మినిస్ట్రేషన్ అదేనా అవడానంటే నేను ఇంక్లూడింగ్ టీడీ జనార్దన్ గారు లాంటి వ్యక్తికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆద్యంతో దగ్గరుండి చూసిన వ్యక్తులు ఆయన ఒకడు. ఇది చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వరదని ఈ విధంగా అడ్రస్ చేశారు అని అంటే అది నేను దాని గురించి మాట్లాడుతాను వర్తనాను. నెవర్. ఇది చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ అయితే కాదు. అందుకే నేను అంత అంతర్టికెట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.